కావలి పట్టణంలో కావలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తట్టపర్తి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యులు ఆయనకు పూలమాల వేసి, మహిళలు వాసవి అమ్మవారి భక్తి గీతాలు ఆలపించి జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపార రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మార్చి 29న జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఇండ్లూరి లక్ష్మయ్యకు మద్దతు తెలపాలని నాయకులు కోరారు. ప్రతి ఒక్కరు కోరిక ఒకటే, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రతి కులం సంఘం ఉంది. కులం పేరు చెప్తూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. కానీ మనం మాత్రం కులం పేరు చెప్పుకొని మనం ఏం ముందు పోవడం లేదు. ఎందుకంటే మన భయం, మన కులం తక్కువ ఉంది కాదు. ఆగ్ర వయసులో పుట్టిందంటే అదృష్టం, మన కులమే ఒక అదృష్టం. మన దేవత ఆరాధ్య అమ్మవారు. మరి ఇంత అదృష్టవంతులని మనం ఈరోజు ఏది కూడా ముందుకు పోకుండే పరిస్థితి కావస్తూ ఉంది. మొట్టమొదటిగా వేదిక పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులు కానీ ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారా, ఒక్కసారి నువ్వు రివ్యూ చేయాలి, నువ్వు ఓపెన్ చేసుకొని తిరగాలి అని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశానుసారం ఆయన ప్రతినిధిగా ఈరోజు సోమిరెడ్డి వెంకటేశ్వర గారు మన కావలి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు అదృష్టం ఏమిటంటే, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక వర్తఫుల్ క్యాండిడేట్, వైశ్యులకి నిరంతరం ఏదో చేయాలి నేను అనే తపన పడే వ్యక్తి ఇల్లూరు లక్ష్మయ్య గారు. ఇల్లూరు లక్ష్మయ్య గారు అంటే చాలా మందికి తెలీదు. ఈరోజు ఆర్యవైశ్య జాతే దేవుళ్ళగా ముఖ్య వ్యక్తి టీసీ వెంకటేష్ గారు. ఆ కుటుంబం కొన్ని వేల కోట్ల రూపాయలు కావలిలో ఆర్యవైశ్య సంఘం ఏర్పడిన తర్వాత మన రమేష్ చేసిన కార్యక్రమాలు అంత ముందు ఎప్పుడూ లేవు. ఒక ప్రమాణ స్వీకారోత్సవం మొదలుకొని, శ్రీనివాస కళ్యాణం మొదలుకొని, నిన్న వనభోజనం మొదలుకొని అలాగే ఎన్నో విశిష్ట సేవలు అందించిన మన ఆర్యవైశ్య అధ్యక్షుడు రమేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ఇంకొక ముఖ్య విశిష్ట